హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గేమ్ చేంజర్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. పుష్ప 2 హడావుడి అంతా, జనాల హడావుడి అంతా కూడా, ఫోకస్ అంతా కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ మీద పడింది. నెక్స్ట్ రాబోయే ది బిగ్గెస్ట్ మూవీ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ అనేదే ది బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్ అనేది అందరికీ సెట్ అవుతుంది జనరల్గా. కాకపోతే శంకర్ గారు రీసెంట్గా వచ్చిన ఇండియా 2 వల్ల కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ బట్ ప్రీవియస్గా ఉన్న శంకర్ గారి యొక్క మార్క్ కనుక పడిందంటే కనుక సినిమాకి ఖచ్చితంగా మూవీ ఓ రేంజ్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ మూవీ వృత్తాంతం చూసినట్లయితే మనకి ఓవరాల్గా ఈ మూవీ ఒక పొలిటికల్ మాస్ ఎలిమెంట్స్తో కూడిన థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. సో పొలిటికల్ మాస్ థ్రిల్లర్ అంటే మనకి ఈవెన్ రామ్ చరణ్ గారు బిగ్ బాస్ షోకి వచ్చినప్పుడు అదే చెప్పడం జరిగింది, ఇట్స్ అ పొలిటికల్ థ్రిల్లర్ అని. రామ్ చరణ్ గారు శంకర్ గారు కాంబినేషన్ అండ్ సాంగ్స్, తమన్ గారు మ్యూజిక్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ సూపర్ డూపర్ అని అనిపించకపోయినా సూపర్ అనిపించినాయి. అంటే ఇంకా బాగా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఓకే, బాగానే ఉన్నాయి, అంటే బాగానే వినటానికి బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంకా బాగుంటే ఇంకా ఓ రేంజ్ కిక్ అనేది వచ్చేది. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంకా సాంగ్స్ ఉన్నాయి కాబట్టి విల్ సీ, ఇంకా బాగుండొచ్చు అని అనుకుంటున్నాను. అండ్ కొన్ని సాంగ్స్ ఏంటంటే థియేటర్లో చూసినప్పుడు బాగా ఎలివేట్ అవుతాయి, కొన్ని మెలడీ సాంగ్స్ ఎస్పెషల్లీ. సో ఇప్పుడు గేమ్ చేంజర్ అప్డేట్ ఏంటి అంటే, రీసెంట్గా బుకింగ్స్ అయితే యూఎస్ఏలో ఓపెన్ అయిపోయినాయి. యూఎస్ఏలో బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 2 days, ఇంకా మనకి 24 days ఉందనగా ఇవాళకి దగ్గరగా $66,000 అయితే $60K వసూళ్ళు అయితే బుకింగ్స్ రూపంలో వచ్చింది. కాకపోతే ఫస్ట్ డే కన్నా ఫస్ట్ డే 22 ఉన్నాయన్నమాట, $22K అయితే. సెకండ్ డే వచ్చేటప్పటికి డ్రాస్టిక్ చేంజ్, ఒక్కసారిగా రాకెట్ లాగా దూసుకుంటూ 60కి వెళ్ళిపోయింది. 22 నుంచి 60కి డైరెక్ట్గా జంప్ వన్ డేలో. దగ్గరగా 2150 టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి ఇప్పటికి. సో ఇంకా మనకి రామ్ చరణ్ గారి ఈవెంట్ కూడా ఉంది, యూఎస్ఏలో ప్లాన్ చేస్తున్నారు. అక్కడ యూఎస్ఏలో ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. యూఎస్ఏలో ప్రమోషన్స్, ఆ ఈవెంటు, వీటన్నిటిని చూసుకుంటే ఇంకా టికెట్ సేల్స్ అనేది ఇంకా పెరుగుతాయి, బీభత్సంగా పెరుగుతాయి. బిఫోర్ ట్రైలర్ రిలీజ్ అవ్వటానికన్నా ముందలే ఇప్పటివరకు ఈ 2 daysలో అయిన సేల్స్ ఏంటి అంటే ఇది అనమాట. 22 నుంచి ఫస్ట్ డే 22 ఉన్నాయి, అక్కడి నుంచి ఇప్పుడు దగ్గరగా $60K, అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే దగ్గరగా 55 లక్షల దాకా, 51 నుంచి 55 లక్షల మధ్యలో ఉంటుంది $60K అంటే. సో అంత అమౌంట్కి టికెట్స్ అయితే పర్చేస్ చేశారు ఇప్పటికొచ్చి ఓవరాల్గా యూఎస్ఏలో. మనకి ఇంకా ఇండియాలో ఇంకా టికెట్స్ బుకింగ్ అనేది ఓపెన్ అవ్వాలి. నాకు తెలిసి ట్రైలర్ వచ్చాక ఇంకాస్త బజ్ పెరుగుతుంది మూవీకి. ఇప్పటికే హైప్ ఎక్కువ ఉంది అండ్ బజ్ ఇంకా పెరుగుతుంది. ఇంకా రావాల్సిన సాంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని మన ఈవెంట్ కూడా ఉంది. ఇవన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఫైనల్గా రిలీజ్ వచ్చేటప్పటికి January 10th రిలీజ్ ఉంది. సో January 10th కల్లా ఖచ్చితంగా ప్రీ బుకింగ్ సేల్స్లో ఖచ్చితంగా బీభత్సమైన హైక్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మూవీ ఇప్పుడు వచ్చిన ఆ టీజర్స్ కానీ ఆ సాంగ్స్ ప్రామిసింగ్గానే అనిపించినాయి. ఒకే ఒక డైలాగ్ ఉంది రామ్ చరణ్ గారికి, ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్ అని. సో మూవీ నిజంగానే అన్ప్రెడిక్టబుల్గా ఉంటే ఖచ్చితంగా కిక్ వస్తుంది చూస్తుంటే. పొలిటికల్ థ్రిల్లర్స్ చాలా బాగుంటాయండి యాక్చువల్లీ. సో ఎందుకు అంటే ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి పొలిటికల్ థ్రిల్లర్స్, ఈవెన్ తెలుగులో కూడా. సాయి కుమార్ది అండ్ శర్వానంద్ గారిది ఉంటుంది కదా, ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది. పొలిటికల్గా ఫైట్ అనేది బేసికల్లీ అది ఎలా ఉంటుంది అంటే ఒక చెస్ గేమ్ లాగా చెక్ పెట్టినట్లు ఉంటుంది అనమాట. అంటే మైండ్ గేమ్స్ ఉంటాయి ఎక్కువ. అండ్ మనకి విజయ్ దేవరకొండ మూవీ కూడా ఉంది, అది కూడా బాగనిపిస్తుంది. బట్ మనకి ఇక్కడ పెద్దగా ఆడలేదు, కానీ తమిళనాడులో ఆ మూవీ బాగానే వెళ్ళింది. సో అది కూడా బాగానే అనిపిస్తుంది.
విజయ్ దేవరకొండ మూవీ కూడా. పొలిటికల్ థ్రిల్లర్స్ ఎప్పుడైనా కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అంటే మనకి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఒక మైండ్ గేమ్ అదనేది ఉంటదనమాట. అండ్ రామ్ చరణ్ లుక్స్, స్టైలింగ్ అంతా అదిరిపోయింది. మనకి ఇప్పటివరకు చూపించిన పోస్టర్స్ గానీ, ఆ టీజర్‌లో గానీ చూసినట్లయితే అన్నీ కూడా అదిరిపోయినాయి. అండ్ డ్యూయల్ రోల్ ఉంది. అదైతే కన్ఫర్మ్‌గా తెలుస్తుంది. అదే విషయాన్ని కన్ఫర్మ్ కూడా చేశారు రామ్ చరణ్ గారు. బిగ్ బాస్ షోకి వచ్చినప్పుడు నాగార్జున గారు రివీల్ చేయించారు. అంటే మనకెంత తెలిసినప్పటికీ హీరో గారి నోటితో వింటే మనకు ఒక అది ఆనందం కదా. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఖచ్చితంగా డ్యూయల్ రోల్ చేశానని చెప్పారు. వాళ్ళ ఫాదర్ పాత్ర కూడా తనే పోషించినట్టు చెప్పారు. అంటే ఫాదర్ ఉంటారు, సన్ ఉంటారు అనమాట. సో ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. సో చూడాలి. ఇంకా రావాల్సిన సాంగ్స్లో ఇంకొంచెం బెటర్గా తమన్ గారు ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈవెంట్ ఏదైతే ఉందో యూఎస్ఏలో, దానికి సుకుమార్ గారు చీఫ్ గెస్ట్ అని అనుకుంటున్నారు అందరూ. సుకుమార్ గారు చీఫ్ గెస్ట్గా వెళ్తారు అని టాక్. మరి అక్కడ యూఎస్ఏలో ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా ఎక్కడ ఫంక్షన్ జరగకుండా డైరెక్ట్గా ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంటే డైరెక్ట్గా యూఎస్ఏలో చేస్తున్నారు. సో యూఎస్ఏలో ప్రమోషన్స్, ఈవెంట్లు చేయటం, దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటంటే ఈయన గ్లోబల్ స్టార్ కాబట్టి ఫస్ట్ యూఎస్ నుంచి స్టార్ట్ చేశారా అనిపిస్తుంది. తర్వాత ఇండియాలో కూడా ఉంటాయి. మనకైతే ఇంకా టికెట్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. చూద్దాం. ట్రైలర్ కోసం అందరూ ఈగర్లీ వెయిటింగ్. ట్రైలర్ వచ్చాక ఇంకొంచెం బెటర్గా మనకి అర్థమవుతుంది మూవీ ఎలా ఉండొచ్చు అనేది. ఎక్స్పెక్టేషన్ని దాన్ని బట్టి ఇంకాస్త పెంచాలా, ఈ ఎక్స్పెక్టేషన్లోనే ఉండాలా అనేది కూడా మనం ఆలోచించవచ్చు. కాకపోతే ఒకటి భారతీయుడు 2 ఇండియన్ 2 లాగా అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా శంకర్ గారి యొక్క మార్క్ పడేలాగా ప్రీవియస్గా ఏదైతే ఫిలిమ్స్ ఉన్నాయో, ఒకే ఒక్కడు కానివ్వండి, బెస్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి కదండి, అపరిచితుడు కానివ్వండి, ఇలాంటి ఫిలిమ్స్ తలదన్నే విధంగా గేమ్ చేంజర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రామ్ చరణ్ గారు ఎలాగో ఎరగదీస్తారో యాక్టింగ్లో, ఎటువంటి డోకా లేదు ఆ విషయంలో. అండ్ తమన్ గారి దగ్గర నుంచి కూడా ఇంకొంచెం బెటర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ ఉంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆబ్వియస్లీ బాగా ఉంటుంది తమన్ గారిది, బాగా చేయించుకుంటారు శంకర్ గారు కూడా. సో అది ప్రాబ్లం లేదు. కాకపోతే సాంగ్స్ పరంగా ఇంకొంచెం బెటర్గా ఉండాలి అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం. ఓవరాల్గా గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుందో మనకి సంక్రాంతికి ఒక 4 రోజుల ముందు అని చెప్పడం జరిగింది రామ్ చరణ్ గారు. సో ఎగ్జాక్ట్గా 10th రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ లోపల మనకి ట్రైలర్ రావాలి, మిగతా సాంగ్స్ తెలియాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలి. అండ్ లక్నోలో కూడా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. సో ఈ ఓవరాల్గా అన్ని ఫంక్షన్స్, ఇది కూడా పాన్ ఇండియా ఫిల్మే కాబట్టి దానికి తగ్గ హడావుడి. మరి నార్త్ వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సో ఓవరాల్గా పుష్ప 2 తర్వాత రాబోయే ది బిగ్గెస్ట్ ఫిలిం, గేమ్ చేంజర్ అవ్వటం, రెండు కూడా పోటాపోటీగా రిలీజ్ అవటం అయితే చాలా బాగా అనిపిస్తుంది. అంటే డబల్ బొనాంజా అన్నట్టు జనాలకి పుష్ప 2 ఎంజాయ్ చేశారు, ఇంకా ఇమీడియట్గా ఫోకస్ అంతా అక్కడికి షిఫ్ట్ చేశారనమాట. చూద్దాం. అది ఓవరాల్గా ఇప్పటి వరకు అయితే టికెట్స్ అయితే 2150 టికెట్స్ అయితే అమ్ముడుపోయినాయి. చూద్దాం ఇంకా సేల్స్ ఎలా ఉంటాయి అనేది. నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను గేమ్ చేంజర్ గురించి. కీప్ వాచింగ్.